మనుషుల మీడియా వాళ్ళ అనాలేమో, మనుషుల ఆంధ్రజ్యోతి వాళ్ళ అనాలేమో. తాజాగా వీళ్ళు ఎంత నీచ స్థాయికి దిగజారంటే, ఒక అమ్మాయి 5 లక్షలు అప్పు తీసుకుని అది 10 లక్షలు కట్టాల్సి వచ్చింది. దాంతో చచ్చిపోతున్నానని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది కాల్మని. దీంట్లో వైసీపీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ అని చెప్పి సాక్షి రాసింది. కాబట్టి ఇందులో కులాల చిచ్చు పెట్టడానికి రాజేస్తున్నారు. వాస్తవంగా ఏం జరిగిందంటే ఒక వార్త రాసుకొచ్చింది. కోవిడ్కి ముందు శేషమ్మ సమీప బంధువుల దగ్గర 5 లక్షలు అప్పు తీసుకోగా వడ్డీతో 10 లక్షలైంది. బాకీ చెల్లించాలనే ఒత్తిడిని భరించలేక 10 రోజుల క్రితం పురుగుల మందు దాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో మంగళవారం ఆమె మృతి చెందింది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుంది. తన చావుకు బంధువులైన సీత, పద్మ, కుమారుడి వరుస అయినటువంటి ఈవూరు రమేష్, మరో వ్యక్తి కర్లపూడి సీను కారణమని ఆ వీడియోలో చెప్పింది. బాకీలో కొంత చెల్లించిన ఇంటిపైకి వచ్చి తిడుతున్నారని వాపోయింది. అది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చెప్పింది. ఓ నిమిషం నిడువన్న ఆ వీడియోలో 22 సెకండ్ల వద్ద కర్లపూడి సీనుకు బదులు పొరపాటున కల్లూరి సీను అని పలికింది. అవన్నీ కర్లపూడి సీను అని శేషమ్మ సరి చేసుకుంది. ఆ పొరపాటే ఆధారంగా వైసీపీ నాయకులు విష ప్రచారం మొదలుపెట్టారు. కల్లూరి సీనుని లక్ష్యంగా వైసీపీ సోషల్ మీడియా రోతపత్రికలో కులాల మధ్య కుంపట రాజేయాలని ప్రయత్నించారు. అంతటితో అక్క ఆయనపై కాల్మని తదితర ఆరోపణలు చేశారు. ఇక్కడ ఆయన మీదన మరి వీళ్ళకి ఎంత ప్రేమ ఏంటో నాకు అర్థం కాదు. కరెక్ట్, మంచిదే, ఇట్లాంటి ఎన్ని దిక్కుమాలిన వార్తలు రాశారు. సరే, అది కూడా తప్పే, వీళ్ళ అదేం సమర్థించాల్సిన అవసరం లేదు. ముందు అసలు అప్పుకి అంత వేధింప. ఇంకోటి, ఆమె ఎంతోమంది దగ్గర అప్పు చేసి నేను నిన్ననే ప్రస్తావించి, చివరికి అప్పులు ఇవ్వాలంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తీసుకునేటప్పుడేమో బతిన్లాడతారు, కట్టాలన్నప్పుడేమో ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇచ్చి సాగు అవుతుంది, ఇచ్చి వాళ్ళు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. నిజంగా రాస్తే హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్లో రాయొచ్చు, లేదంటే అందులో ఉన్నటువంటి ఈ ఆర్థిక కోణాలు రాయొచ్చు. అది వదిలేసి చివరికి ఎవరినో నెత్తిని పెట్టుకుని రాసుకునే స్థితికి దిగజారిపోతున్నటువంటిది ఆంధ్రజ్యోతి. ప్రమాణాలు ఎప్పుడో వదిలేసినటువంటి పత్రిక.